అరే మామ ఏంద్రా ఇది ఇయ్యల్ల ఒక్క పోరు కూడా కనబడతలేదు. చీని వచ్చినా కూడా ఏమున్నదిరా అన్ని బచ్చవక్కలేనే. అరే ఇదేమైనా గోటిలాట నారా? కివ్వులు పాలపిట్టలు బచ్చవక్కలు అంటున్నారు. అరే ఈ గోటిలేంది ఈ అమ్మాయిలేంది నాకేం అర్థం అవుతలే. అరే చెప్తిన్రా, సాంప్రదాయకంగా ఉన్న అమ్మాయిలు పాలపిట్టలు ఒక్కరిని లవ్ చేసిరు అనుకో అది కివ్వు మామ. మరి బచ్చవక్కలు అంటే ఎవరు మావ? ఒక్కతే ఇద్దరు ముగ్గురు మీటింగ్ చేసింది అనుకో అది బచ్చవక్క. వా 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 ఏమన్నా వర్ణించినావా మామ? నువ్వు తోపురా మావ. ఏ ఆగురా. అరే మామ ఒక్కసారి అడు చూడరా, ఎంతన్న ముద్దుకున్నాదిరా. అవునరా అంటే మామ ఇప్పుడు అది మరి పాలపిట్టనా కివ్వా? కివ్వే మావ. అబ్బా మీకు బాగానే సెకలు ఉన్నాయిరా. మీదికి చూస్తేనేమో పాల మీద మీగడ లెక్క పద్ధతిగా ఉంటారు, కానీ లోపల మసులుతున్న పాల లెక్క కోరికలు బుసలు కొడుతున్నాయిగా. అరే మావా ఏమనున్నారా, పక్క చేనులో దింపిన కంకులే. కంకి చేలనే తెంపుతారు, చెలకలు కాదు. ఓ ముసల్దానా నిన్ను అడిగినా ఇప్పుడు? అమ్మ నీ సందర్భం పోనాడు. మంచిగానే ఉన్నారు తీ, గంగెత్తుకు గంటల లెక్క. ఆవు పిల్లగా నీకు పెళ్ళే అయ్యే గీ పక్క తొక్కులేందుకు? అగో నువ్వు మంచిగానే ఉన్నావు అమ్మా. ఇంట్లో ఆకలి అయితే తిన్నప్పుడు బయట ఆకలి అయితే తినద్దా? ఓ మంచిగానే ఉన్నావు, మాటలు నేర్చిన బంటాట మందికి మారుమానం పోయిందట నీ సొంటిది. ఏంద్రా ముసలికి అంత మాట అన్నది? ఏ పోనీరా అదో పిసది, దానికేం తెలుసు మన బాధ. ఈ పొల్ల మామతే ఉన్నట్టున్నది కదా. అవు పిల్ల నీ చెంపలకు గంధం మంచిగా కనబడుతుంది, ఏడగొన్నావో? నేను కొనుక్కున్నది అయితే అంటుతనే లేదు. ఇదా అమ్మ, ఇది కొరుట్ల నుంచి తెప్పించిన భవానీ అంబాదాస్ అండ్ సన్స్ వాళ్ళు తయారు చేసిరు. మంచిగా ఉంది కదా. ఆహా అయితే ఆ పిల్ల. అవునమ్మా, ఇందులో ఎసొంటి కెమికల్ కూడా వాడరు. ఇది పెట్టుకోవడం వల్ల దురద వాపు కంతులు కూడా అస్సలే రావు. నేను గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా. అయ్యో నాకు ఒకటి తెప్పిరాదు పిల్ల, నువ్వే ఆడతావా? సరే ఇప్పటికైతే ఇది తీసుకో, నీకు ఇంకా కావాలంటే మళ్ళీ తెప్పిస్తా. మరి నీకెట్లా పిల్ల? నా దగ్గర ఉన్నాయి అమ్మా. అవుగాని పిల్ల ఓ ముచ్చట చెప్పాలి నీకు. ఏం ముచ్చటమ్మా? ఏం ముచ్చట? దేవుళ్ళు దేవుళ్ళని నువ్వు గుళ్ళ చుట్టూ తిరుగు, నీ మొగడేమో ఊళ్ళే కూరగాయల చుట్టూ తిరుగుతాండు. నీకేమెరక ఏది పట్టించుకోవు. ఓ అమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో? నా రాజు అట్లాంటోడు కాదు, శ్రీరామచంద్రుడు అసంటోడు. ప్రతి పెండ్లము నా మొగడు శ్రీరామచంద్రుడు, నా మొగడు శ్రీరామచంద్రుడు అని అంటారు. మరి రామన సూర్యులు ఎక్కడి నుంచి ఉట్టుకొత్తాన్రో? ఆ నీ అసొంటల మాటలు నమ్మితే రాముణ్ణి కూడా రావణాసుని ఎత్తరు. ఓరి నీ అక్క కళ్ళ నిండా చూసింది చెప్తే కళ్ళైన పోతావులేనా వినికి ఎగురుతావు పిల్ల. అయినా నాకేం పని, మంచి చెప్తే మందిర బదనం చేయబడుతుంది. ఆ మా చెప్పినవుతి మాయ మాటలు. ఇదేం పిల్ల ఏం చెప్పినా నమ్ముతలేదు. ఊళ్ళో ఉన్నోళ్ళందరి కళ్ళు నా మొగని మిన్నే. వీళ్ళ కళ్ళు కాకులు ఒడవా. నా ఇంట్లో ఏం జరుగుతుంది, నా మొగడు ఏం చేస్తుండు, ఎటు పోతుండు. అగో ఏం రోగం పుట్టిందే? పొద్దుగాల పొద్దుగాల సుప్రభాతం మొదలు పెట్టినావు. ఆ మన ఇంటి పక్కన ఆవుల నర్సవ లేదా,
నీ మీద లేనిపోని ఎక్కిచ్చి చెప్తుందంటే అంటే ఇప్పుడు ఆ ముసలి చెప్పిన మాటలు నమ్మిన వారా నువ్వు? నేనెందుకు నమ్మినా? నేను నమ్మలే. చెడమాడ 4 వాయించిన. గదే మరి దాని మాటలు నువ్వేడు నమ్మినవని నేను భయపడ్డా. అవు గాని మమత, ఏంది చెప్పు. ఒక 100 రూపాయలు ఉంటే గడ్డం తీసుకుంటాం, చిట్చిట పెడతాంది. ఆ ముఖానికి గడ్డమేడుందో అట్టిగా 100 రూపాయలు బొక్క బొక్క. ఓ అమ్మా, నా మొగుడు నన్నే అడగబట్టే నీ ముళ్ళేం పోతుంది? అయ్యో పిల్ల, ఒక్క మాట అన్నారనిస్తలేవు మొగన్ని. బాగానే ఉంది ప్రేమ మొగని వీణ. బాగుందో కొంచెం ముందో నీకెందుకు మరి? ఆ ముసలి ఏదో పరాస్కం కంతీయలేవే, గా మాటలు పడుచుకుంటా. ఏ నువ్వు పరస్క మీద పరస్క గోకలంటే గోలంటారు. నిజమే, ఈ ముసలాన్ని చూసి ఇంకోలంటారు. ఆయన ఒడ్డు మీద గడ్డి పెరిగినప్పుడే కొయ్యాలి. ఇసొంటలు మాటలు అన్నప్పుడే అలా నోరు మూపియాలి. పొట్లకాయ పొట్లకాయే పోకటెందుక అంటే సొగసైన తీగున్నది నాకు పోనా మరి అన్నదట. నువ్వు గిట్లనే వెనకేసుకరా, ఆయన గట్లనే చేస్తాడు. ఎన్నడో ఓనాడు నీళ్లు లేని బాయిలో నూకుతాడు. అవమ్మా, నువ్వు తాతను గట్టినే నొక్కినావు మరి, గట్టినే నొక్కినావు మరి. ఓ ఎవరన్నా చూసినారమ్మా, మంచి చెప్తే నాకే మంగళం పాడతాండ్రు. ఓ అమ్మా, ఏంది ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య కయ్యం పెడతావా? నడివిడికెళ్ళి. అయ్యా మానర్త తీయి, గుడ్డెత్త పోయి గూనెత్తందంటే గూనెత్త పోయి గుడిసెల పడ్డదట. అయ్యో పిల్లగా, నీదో నాడు మా కనబడి తాగు చూడని అయ్యగా, నీదో నాడు. చూసినావు కానీ పో. అమ్మో ఆగు, నీకు దిష్టి ఇస్తావు. ఊళ్ళున్న కళ్ళని నీ మీనే ఆడువాడ. అబ్బో, నా పిల్లానికి నేనంటే ఎంత ప్రేమను. అరే, ఈ అమ్మాయిని పొద్దున అక్కడ చూసినా కదా, ఇలాగైనా ఈ అమ్మాయి నెంబర్ తీసుకోవాలి. అండి అండి, ఎవరింటికి వెళ్తున్నారు? మీకెందుకు? ఊరికే తెలుసుకుందామని. ఊరికే అడిగితే చెప్పారు ఇక్కడ. మరి డబ్బులు ఇస్తే చెప్తావా? హలో, ఊరక్షణ వేయకు. సరే, కనీసం మీ పేరైనా చెప్పండి. సితారా. వావ్, చాలా బాగుంది. నీలాగే మీ పేరు కూడా. మీకన్నా కాదులేండి. పొగిడిందా చెప్పేసిందా? మీ ముందు మేము ఎంత అండి, మిమ్మల్ని చూస్తే తిండి లేకున్నా బతికేయచ్చు, అలా ఉన్నారు. కొడుక లైన్ లో పట్టదురా. సరే గాని మీకు పెళ్ళైందా? అయింది. ఏంటి అయిందా? కాలే. మరి అయిందన్నా? అంటే నిన్ను చూస్తే నన్ను నేనే మర్చిపోయినా, అందుకే ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ రాజకీయ మానం ఉంది ఇంట్లో, బంగారం అసలు పెన్లాన్ని పెట్టుకొని గీ పిల్లతో మాట్లాడుతాండు గీడ. ఓ పిల్ల, ఎవరింటికి వచ్చినావు? నిన్ను చూడలే ఎప్పుడు ఇక్కడ నేను. నేను వాడ మీది వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చినమ్మా. ఓహో అట్లనా, అయితే జాగ్రత్తగా పో. అసలే మా ఊళ్ళే సొల్లు గరిసె కుక్కలు చానున్నాయి. సరే అండి, మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. అరే వాడేంద్రా చేను పట్టుకుని వదలకుండా వస్తాడు. అలా వైఫ్ వాత పెట్టవచ్చురా. అరే ఏంద్రా చేను బాగా ముద్దు పెట్టుకుంటూ వస్తాను. చెల్పే, నీ చెయ్యి ఏడ పెట్టినావో ఎక్కడ పెట్టినావో, అసలు నా బంగారం పట్టుకున్న చెయ్యిని నీ గబ్బు చేతి పడతావారా? మోసిడికే. అబ్బా ఎవరురా బంగారం? అరే పొద్దున గొడవకాడ పోలేదారా, గాపూరిరా పడ్డట్టే. ఇక అయినా ఎవరెవరా నీకు? నీకు ఎప్పుడో పెళ్ళయింది. ఇంట్లో పెళ్ళం మంచిదైతే బయట పెంటగాళ్ళకి ఇట్లానే తయారవుతారు. అబ్బా అచ్చుండే ఆ సొక్క పూస. అయినా నువ్వేడింటావు మా మాట. నీతోనే ఉంటే ఎవడో ఒకడు వచ్చి మమ్మల్ని ఇదన్నా అంటాడు. అరే అసలే రోజుల మధ్యలో చక్క పీకుదందా పోదాం పార. రోజులు మంచిగా లేని నాకు కాదురా, మీకు. నాకు అన్ని మంచి రోజులే.
నాకు మంచి రోజులు ఉన్నాయని మీకు కుళ్ళురా కుళ్ళు. ఓ పిల్ల, ఈ మొగన్ని తింతంత అంటే బొమ్మనంగా సిర్రు బొర్ర ఆడుతీవి కదా. ఇగో నీ మొగన్ సంగతి ఇంట్లో ఉన్నది, చెల్లు చూడు ఏర్పడుతుంది ఇక నీకే. అమ్మా నాకు ముచ్చట ముందే తెలుసు. నేను అత్తుంటే తవ్వలా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది మొత్తం చూసిన. అయినా ఏం తెలియనట్టు నీ మీద కోపానికి వచ్చిన, నన్ను క్షమించే అమ్మా. అయినా నీ అంత మంచిదాన్ని అర్థం చేసుకొని మొగడు నీకెందుకు పిల్ల, విడిచిపెట్టు. అది కాదమ్మా, మనం పూజించే దేవుడు వరాలు ఇత్తలేడని మనం పూజించడం మానేత్తమా? అట్లెట్లా మానేస్తాం, ఎన్నటికన్నా వరాలు ఇస్తాడని మొక్కుతూనే ఉంటాము. నా భర్త కూడా అంతే. ఇప్పుడు నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రాణంగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. సరే బిడ్డ, నీ నమ్మకం నిజం కావాలని నేను కూడా ఆ పరమశివునికి మొక్కుతా. ఇంకెప్పుడు ఇట్లా చెయ్య, నేను ప్రేమగా చూసుకుంటా, నన్ను క్షమించే. అయ్యో అట్లాంటివేంది, అట్లా అనకు. నువ్వు ముందుగా లే. చూసినావా పిల్లగా, అడుగు తినా మంచి బెల్లం ఉండాక ఈదుర్లా చక్కెర కురకబడుతుంది. ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థమైందా ఇప్పుడు? లే పిల్లగా లే, పో బిడ్డ లేచావా, బియ్యం పెట్టుకో, పొద్దుపోయింది లే.